వెల్కమ్ టు మీ వంటిల్లు. ఫస్ట్ పల్లీలు ఇలా దోరగా వేసుకోండి. ఇలా దోరగా వేసుకొని పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు చేశాను, ఇవి కూడా దోరగా వేసుకోండి. ఇలా కొబ్బరి కూడా దోరగా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. ఇవన్నీ దోరగా వేపుకోవాలి. నువ్వులు కాల్షియం పెంచేదానికి బాగా ఉపయోగపడతాయి. వీలున్నంత వరకు ఏ కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏ చేసుకున్నా నువ్వులు ఎక్కువ వాడటం మీరు కూడా అలవాటు చేసుకోండి. నువ్వులు చాలా మంచిది. ఇది దోరగా వేగినాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లారనిచ్చి ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇలా అవన్నీ పొడి చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. వంకాయ ముక్కలు ఇలా మీడియంగా కోసేసుకోండి. 2గా చేసేసుకోండి. బారు వంకాయలు నేను 2గా చేసుకున్నా. సాల్ట్ వాటర్లో వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, పచ్చిమిర్చి 3 ఇలా కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇలా ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. ఒక పెద్ద సైజు టమాటా ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను. ఇలా టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం కల్లుప్పు వేస్తున్నా. కల్లుప్పు వేస్తే కూరలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మూత తీసిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది. వంకాయ 30 వరకు మగ్గిపోయింది. దీంట్లో కొంచెం కారం వేసుకోండి. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం. కారం వేసిన తర్వాత నిమిషం ఇలా ఉంచేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కొంచెం వేసుకున్నాం. దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా. వంకాయ ముక్కలు ఎక్కువ సేపు ఏమి ఉడకవు, ఊరికే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏమొద్దు. కొంచెం గ్రేవీ వచ్చేదానికి కొంచెం వాటర్ వేసుకోండి. ఈ కొంచెం చింతపండు, ఎక్కువేం అవసరం లేదు. మరింత చాలా పులుసు చేసుకోవాలంటే నానబెట్టుకొని రసం తీసుకొని పోసుకోవాలి. ఇలా కొంచెం ఇంట్లో మనం వాడుకోవడానికి చేసుకునేటప్పుడు చింతపండు నానబెట్టబల్ల. ఈ కొంచెం చింతపండు సరిపోద్ది. దీన్ని ఇలా చేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలు చేసేసి. ఇలా మగ్గనివ్వండి. ఇట్లా చిక్కబడిన తర్వాత నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి చేసి పెట్టాం కదా, ఆ పొడి కొంచెం దీంట్లో వేసుకోండి. మీకు వాటర్ వేయడం ఎక్కువ పడింది అనుకో, ఈ పొడి ఇంగానే చిక్కబడిపోద్ది. ఈ కొంచెం మిగిలింది కదా, ఈ కొంచెము ఇంకో కూరలోకైనా వేసుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ పొడి పులుసుల్లోకి
బాగుంటుంది. ఇట్లా నువ్వులు వేసుకొని చేసుకుంటే పులుసు, వంకాయ పులుసు సూపర్గా ఉంటుంది. ఇలా ఉడికిన వంకాయ ముక్క తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ రైస్లోకి, చపాతీలోకి, దోశలకు కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.